హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ప్రవిష్టోస్మి మమాననం అని ఎందుకు అనాలి? భక్షయిష్యామి, నిన్ను నేను తినేస్తాను, నా నోట్లోకి రా అనరు. తినేయాలనుకున్న వాళ్ళు తినడానికి ఆపేస్తారు, వేగాన్ని ఆపి నోరు తెరిచి పట్టుకుంటారు. ఆవిడ నోరు తెరిచి పట్టుకోవట్లేదు, నోరు తెరిచి రా అంటోంది. ఏమిటి తేడా, ఎందుకని? అది వివేకం అంటే. అది ఉందా హనుమకి? తట్టుకుంటారా రేపు లంకలో? ఇది పరీక్షిస్తున్నారు దేవతలు. వెంటనే ఆయన మహానుభావుడు హనుమ చూశారు, ఇదేదో ప్రతిబంధకం వచ్చిందే, రాక్షసు వచ్చిందే, నోరు తెరిచిందే. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. వెంటనే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆయన ముఖంలో సంతోషం అలాగే ఉంది. ఉపాసన చేసేవాడు దైవాన్ని చేరాలనుకునేవాడికి అనేకమైన కష్టాలు వస్తాయి. ఒక్కొక్కసారి సన్మానాలు వస్తాయి, ఒక్కొక్కసారి పెద్దవాళ్లతో పరిచయాలు వస్తాయి, ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళు నమస్కారం చేస్తారు, ఒక్కొక్కసారి ఎవడో రాళ్ళు విసురుతాడు. ఆ రాళ్ళు విసిరాడని బెంగపెట్టుకోకూడదు, పువ్వులు జల్లారని పొంగిపోకూడదు. రెండిటికీ తట్టుకోవాలి. సురస వచ్చి ఎదురుగుండా నిలబడింది రాక్షసీ రూపంలో, ఆయన బెంగపెట్టుకోలేదు. బెంగపెట్టుకోలేదని చెప్పడానికి మహర్షి అద్భుత ప్రయోగం చేస్తారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. పరమ సంతోషంతో ఆవిడ వంక చూశారు. చూసి రామకథ చెప్తారు. హనుమ సుందరకాండలో 1కి 10 మాటలు రామకథ చెప్తారు, అందుకు వింటారు సుందరకాండ. కానీ చెప్పేటప్పుడు మళ్ళీ మొత్తం కథంతా చెప్పరు, ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తారంతే. ఒక్కొక్క చోట సంక్షిప్తంగా చెప్తారు. ఈ పరిస్థితుల్లో రామకథ వివరంగా చెప్పడం కుదరదు. అందుకే ఎంత సంక్షిప్తంగా చెప్పారంటే, రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణైన సహభ్రాత వైదేహ్యా చాపిభార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే అన్నారు. అమ్మ, దశరథ మహారాజు గారి కొడుకు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యవాసానికి వస్తే రాముడి భార్య అయిన సీతమ్మని రావణుడన్న రాక్షసుడు అపహరించాడమ్మా. ఆ సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నాను, ఒక్కసారి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తాను, నన్ను మన్నించమ్మా, వదిలిపెట్టు అన్నారు. ఆవిడ తినేస్తానంటలేదు, పట్టుకోవట్లేదు. ఆవిడంది కుదరదు, ఇది దేవతల వరం, అంటే నిన్ను పరీక్షించాలి, దేవతలు అడిగారు కాబట్టి నువ్వు నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది. నా నోట్లోకి వచ్చాక ఏమో నాకు ఆహారం అయిపోవచ్చు, నువ్వు పరీక్ష తట్టుకోలేకపోవచ్చు, కాబట్టి నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది. ఆయన అన్నారు, అలాగేనా అమ్మ, తప్పదా? అలాగే పెడతాను అన్నారు. పెద్ద శరీరం పెంచారు. ఆ శరీరం పట్టద్దు, ఆవిడ నోరు తెరిచింది. ఇంకొంచెం పెంచారు, ఇంకొంచెం నోరు తెరిచింది. ఆయన అపారమైన వివేకం ఉన్నవాడు, మహానుభావుడు హనుమంటే. సశింక్షిప్యాత్మనక్కాయం బభూవాంగుష్ఠమాత్రక. బొటన వేలంత చిన్నవారైపోయారు అకస్మాత్తుగా. సురస పెద్ద నోరు తెరిచి ఇంకా పెంచుతారనుకుంటోంది. ఆయన బొటన వేలంతా అయిపోయి చటుక్కున లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మా, ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహీ సత్యం జాసీధరస్తవా అన్నారు. అమ్మా, నీ నోట్లోకి వెళ్ళమన్నావు కదా, ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. కనిపెట్టేశారు మహానుభావుడు, మహావివేకశాలి. అమ్మా, నువ్వు దాక్షాయణివి, దక్ష ప్రజాపతి కుమార్తెవి, కద్రువవి, సొరసగా వచ్చావు, నన్ను పరీక్షిస్తున్నావమ్మా, నీకు నమస్కారం. నన్ను తినడం నీ ఉద్దేశ్యం కాదు, శోధిస్తున్నావంతే. అమ్మా, అనుగ్రహించమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా, సత్యం దాసీధరస్తవా, నేను వెళ్ళి ఆ వైదేహీ జాడ కనిపెట్టాలమ్మా అన్నారు. పొంగిపోయింది ఆవిడ. గరుత్మంతుడిని ఎలా ఆశీర్వదించిందో అలాగే ఆశీర్వదించింది. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. నాయనా, నీకు అభయం ఇస్తున్నాను, వెళ్ళు. సంతోషంగా బయలుదేరి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి అద్భుతమైన కీర్తిని పొందు అంది. సుందరకాండకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? అక్కడ మైనాకుడు పైకొచ్చాడు. ఆయన ఏమి హనుమ ఆతిథ్యం పుచ్చుకోలేదు. పుచ్చుకోకుండా ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే పైకి తేలి ఉన్నాడు కదూ, ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు రాగానే తన రెక్కలు తరిగేస్తాడనుకున్నాడు మైనాకుడు. ఆయన అన్నాడు, వచ్చి చూసి, హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృజం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అన్నాడు. ఓ మైనాకుడా, నాకు తెలుసు నువ్వు సముద్రంలో ఉన్నావని, ఎప్పుడో అప్పుడు పైకొస్తావు, నీ రెక్కలు తరిగేద్దాం అనుకున్నాను, కానీ రామకార్యం మీద వెడుతున్న హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి నీ రెక్కలు తెగిపోయినా పర్వాలేదని పైకొచ్చావు ఇవ్వాల.
నీకు అభయం ఇస్తున్నాను, నీ రెక్కలు తరగను, నువ్వు అలాగే సంతోషంగా కూర్చో, నీ జోలికి రానని వెళ్ళిపోయాడు. మీరు గమనించండి, రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేస్తే సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రామకార్యం మీద వెడుతున్న వాడికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేదు, తాగలేదు. తాగమని అడిగినందుకు గాను ఉత్తర క్షణంలో ఉన్న రెక్కలు నిలబడ్డాయి భద్రంగా. రామ కథకి సుందరకాండకి ఉండేటటువంటి శక్తిని చెప్పకుండా చెప్తారు మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.